నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. భర్తను కోల్పోయిన వితంతువులకు నూతన పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చే నెలలో ప్రత్యేకంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామంలో జరిగిన ప్రజాసేవలో ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఇంపిల్లి పోలమ్మకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ మంత్రి చేతుల మీదుగా అందించారు. అనంతరం 33 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత రహదారులను 1.67 కోట్లతో నిర్మించిన బీచ్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. 57 లక్షల వ్యయంతో చేపట్టనున్న మరికొన్ని రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి వితంతువులకు పెన్షన్లు ఇవ్వడాన్ని నిలిపివేశారని, ఇప్పుడు ప్రభుత్వ హామీ మేరకు మళ్ళీ ఆ పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి గుమ్మం వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లి పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఏ సూర్యప్రకాష్, ఎం సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొన్న ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. దానికి కారణం ఏమిటంటే గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఆలోచన విధానం సరిగా లేక, పాలన మీద పట్టు లేక అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చాలా సమస్యలు సృష్టించారు. మనం అధికారం తీసుకున్నప్పటికీ 10 లక్షల కోట్ల అప్పు ఉంది. 1,30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఏంటో బకాయిలు? పనులు చేసిన కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వలేదు, స్కూల్లో వంట చేసినటువంటి జీతాలు లేవు, ఎవరైతే సరుకులు ఇచ్చారో వారికి డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ 1,30,000 కోట్లు ఒక పక్క అప్పు ఉంది. ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప చేయడానికి ఏమీ లేనటువంటి పరిస్థితిలో మనం రాష్ట్రంలో పాలన ప్రారంభించాం. ఈ పరిస్థితిలో మనం ఏమైనా చెయ్యగలమా? ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సమయం పడుతుందా అని భయపడ్డాను. కానీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, జూలై నెలను డెంగ్యూ వ్యాధి నివారణ మాసంగా పాటించాలని, డెంగ్యూ వ్యాప్తి సీజనల్ కాబట్టి ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత పేర్కొన్నారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా 7 రోడ్ల జంక్షన్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచడం, తాగునీటి నిల్వల వద్ద చెత్త తొలగించడం, దోమల వృద్ధి నిరోధక చర్యలు తీసుకోవడం లాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల అంతా కార్యక్రమాల నిర్వహణకు జిల్లా మలేరియా అధికారి నేతృత్వంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైందని, ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ, మున్సిపల్, గ్రామీణ శాఖల సిబ్బంది సమిష్టిగా డెంగ్యూ వ్యాధిపై అన్ని చోట్ల అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారని అనిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పింఛన్ భరోసాతో పేదలకు ఒక ఆసరా లభించిందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. జోరు వానలో కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే ఎమ్మెల్యే వెళ్లి అవ్వ తాతలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడం లక్ష్యంగా పనిచేస్తుందని, అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు అని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండే అవ్వ తాతలకు 3,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయలకు, వికలాంగులకు 6,000 రూపాయలకు, శాశ్వత వికలాంగులకు 15,000 రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సివ్వాల సూర్యం, మండల పార్టీ అధ్యక్షులు అంబాల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు, గ్రామ సర్పంచ్ తర్లాడ రాధాకృష్ణ, సురేంద్ర, పల్లి సురేష్ పాల్గొన్నారు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుడట్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పలాస రైల్వే గ్రౌండ్లోని సమావేశ మందిరంలో డివిజన్లోని తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, హెచ్డిటీలు, ఆర్ఎస్డిటీలు, మండల సర్వేయర్లు, వీఆర్ఓలతో రెవెన్యూ అంశాలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వినతులు, 22A నిషేధ భూముల వివరాలు,
ఇళ్ల స్థలాల రీవెరిఫికేషన్ తదితర రెవెన్యూ అంశాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో ఎంతవరకు పరిష్కరించినది, పరిష్కారం చూపవలసినవి మండల గ్రీవెన్స్ మానిటరింగ్ అధికారి శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వినతులు ఏ కారణం చేత పరిష్కరించబడలేదు కారణాన్ని ఎండార్స్మెంట్లో ఫిర్యాదుదారునికి తెలపాలని సూచించారు. 22A నిషేధ భూములను గుర్తించి పరిష్కారానికి నివేదిక అందజేయాలని సూచించారు. 22A ఎటువంటి కేసులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. ఇండ్ల స్థలాల రీవెరిఫికేషన్ను పక్కగా పూర్తి చేయాలని, ఇండ్ల స్థలాలకు ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవి, అందుబాటులో ఉన్న భూమి వివరాలను సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ జి వెంకటేష్, జిల్లా ఉద్యానవన అధికారి సిహెచ్ శంకర్ దాసు, జిల్లా సెరికల్చర్ అధికారి పి చంద్రజీవన్, జిల్లా పర్యాటక శాఖ అధికారి పి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి పింఛన్ సకాలంలో అందించేస్తున్నామని, అందుకునేటప్పుడు ఆ పేదవాడు ఆనందం హద్దులు లేవని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. నగరంలోని దమ్మల వీధిలో జోరువాణలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి ఇచ్చిన హామీ మేరకు 1వ తేదీని వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అన్ని వర్గాల వారికి ఆసరాగా పెన్షన్ల పంపిణీ ఓ జాతరలా సాగుతుందని తెలిపారు. ఆర్థిక స్వావలంబన అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పెన్షన్ల పథకం అందరికీ సంతోషం కలిగిస్తుందని, వారి బ్రతుకు తెరువు కోసం ఎంతో ఉపయోగకరంగా మారిందని, పెన్షన్ అందగానే వారి ఆనందానికి హద్దులు లేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దమ్మల వీధుల గల రోడ్స్, డ్రైన్స్ను పరిశీలించారు. 2.40 లక్షల అంచనా విలువ గల సిమెంట్ రోడ్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 2 డివిజన్లు ఈరోజు 39-40 డివిజన్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జెస్, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. పెన్షన్లతో పాటు అలాగే ఈ డివిజన్లో పలు ఇక్కడ ఏంటైతే ప్రాబ్లం ఉందో, మౌలిక వసతులు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. వాటర్ సమస్య, లో వోల్టేజ్ సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్లు, ఇలాగ అన్ని విషయాల్లో కూడా అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తాం. 48 రోజులుగా మున్సిపాలిటీకి ఆయువు పట్టు లాంటి విభాగాలు బాధ్యతలు మోస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేకపోవటం శోచనీయమని వైకాపా జిల్లా ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి పేర్కొన్నారు. సమ్మెలో ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది శిబిరాన్ని ఉద్దేశించి ఆమె మంగళవారం మాట్లాడారు. తాగునీటి సరఫరా, కల్వర్ట్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణతో పాటు అనేక నిర్మాణ పనులకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సిబ్బందితో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, ట్యాక్స్ వసూలు చేసే సిబ్బంది సమ్మెలో ఉండడం వల్ల కార్పొరేషన్లో పాలన స్తంభించిపోయిందని, ప్రభుత్వం దీనిపై చర్చలు జరపకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చర్చలకు అని కూర్చొని అవి ప్రారంభించకుండానే వెనుతిరగడం చూస్తుంటే కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు అవసరం లేదన్నట్టే అర్థమవుతుందన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్కు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఉన్నందున ఇక్కడ సమస్యను ఆయనకు కమిషనర్ వివరించాల్సి ఉందని, ఇప్పటికే నగరంలో ఒక్క వీధి దీపం కూడా వెలగడం లేదని, తరచూ తాగునీటి సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మరికొంతకాలం సమ్మె కొనసాగితే నగరం అస్తవ్యస్తమవుతుందని పద్మావతి ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా కార్మికుల సమ్మెకు మద్దతిస్తుందని ఆమె ప్రకటించారు. ఈమె వెంట వైకాపా ఆర్యవైశ్య అధ్యయన కమిటీ అధ్యక్షుడు మండవిరి రవి, మహిళా విభాగం నాయకురాలు టి కామేశ్వరి, మాజీ కౌన్సిలర్ సాధు వైకుంఠం, పిల్లల నీలాద్రి, ఎంఏబే, కింజరా రమేష్, మండవిలి రవి, కర్ణెన హరి, సీపాన రామారావు, వెంకట్, కామేశ్వరి, త్రినాథ్ రెడ్డి, పాపారావు, రంగాజీ, కృష్ణారావు, తారక్, మధు తదితరులు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం ఉమిలాడ గ్రామంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి మంత్రి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సంతృప్తినిస్తున్నాయని, ప్రతి నెల ఉదయాన్నే ఇంటికి తెచ్చి ఇవ్వడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పేదల సేవల పేరిట నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. పేదల పెన్షన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్ల కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి నెల 63 లక్షల మందికి 28 రకాల పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు.
పొరుగు రాష్ట్రాలలో కూడా ఇంత మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదని, మన రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తుందని చెప్పారు. పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పెన్షన్ ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని, అందుకే ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని స్థితిలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత పారదర్శకతతో పాలన చేశారని, రైతుల సంక్షేమం పట్ల తన నిబద్ధతను నిరూపించుకున్నారని అన్నారు. ఆయన పరిపాలనలో రైతులు తమ ఉత్పత్తులకు సరసమైన ధరలను పొందారని, ఇది ఆయన అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం మన రైతులకు కనీసం గిట్టుబాటు ధరను కూడా అందించలేకపోవడం నిజంగా విచారకరమని, ఇది రాష్ట్రానికి వెన్నుముకైన వ్యవసాయ వర్గం పట్ల వారికి అవగాహన, శ్రద్ధ లేదని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే బేషరతుగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని సూపర్ 6 లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పంటలకు సరసమైన న్యాయమైన ధరలు అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ లబ్ధిదారులందరికీ ఈ రోజు పండుగ రోజు అని టీడీపీ నాయకులు ఎస్వి రమణమాదిగా తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 16వ డివిజన్ సచివాలయం పరిధి గొంటి వీధి, గాజుల వీధి, సాయిబుల తోటలోని వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను స్థానిక సచివాలయ ఉద్యోగులతో కలిసి రమణమాదిగా వారింటి వద్దకు వెళ్లి అందజేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలియజేయాలని, పరిష్కారాన్ని కృషి చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ కిషోర్, అమ్ములు, ఉమా, వెంకటరమణ, తారక, బేగం, రామారావు, కొర్లకోట కొండలరావు తదితరులు ఉన్నారు. యాక్సిడెంట్ కేసుల ఇన్సూరెన్స్ కంపెనీలు రానున్న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జువైల్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కోర్టు భవనంలో ఇన్సూరెన్స్ న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇరువురు ఒకచోట కూర్చుని ఇరువురికి న్యాయం చేకూర్చేలా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పి భాస్కర్ రావు, వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ఎస్ఎం ఫణికుమార్, ప్రిన్సిపల్ ఎం శ్రీధర్, ఇన్సూరెన్స్ కంపెనీలు అధికారులు పాల్గొన్నారు. 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీలో మంగళవారం డివిజన్ ఇన్ఛార్జి సిరిపురం భాస్కర్ రావు ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సిరిపురం హరి, సిరిపురం సూరమ్మ, అసిరమ్మ, సూర్యప్రసాద్ దోరా, సిరిపురం మురళీకృష్ణారావు, లబ్బా వెంకట్రావు సచివాలయ ఉద్యోగులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తున్నట్లు, గతంలో కంటే ఇప్పుడు పెన్షన్ పెరిగిందని చెప్పారు. టీడీపీ పేదల ప్రభుత్వం అని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది సౌజన్య, ఈశ్వర్రావు, ఆనంద్, నరేంద్ర, ప్రమీల, రుక్మిణి తదితరులు ఉన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు లైన్ డాక్టర్ పైడి సింధురా మాట్లాడుతూ, రక్తదాతలు ప్రాణదాతలని, రక్త కొరత కారణంగా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని, రక్తదానంతో 10 మంది ప్రాణాలు కాపాడగలమన్నారు. నగరంలో ప్రతిరోజు ఎన్నో యూనిట్లు అవసరమవుతున్నాయని, అందుకు భిన్నంగా రక్త కొరత ఉందని, సామాజిక బాధ్యతతో, మానవతా దృక్పథంతో ఆలోచించి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నేటి రక్తదాతలు గాయత్రి కళాశాల విద్యార్థులకు జ్ఞాపికను, ప్రశంస పత్రాన్ని అందించి దుస్సాలవతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నటుకుల మోహన్, కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, సభ్యులు పొడుగు శరణ్, అడప శాంతి, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొత్తం సునీల్ తదితరులు పాల్గొన్నారు. 31వ డివిజన్లో పండగ వాతావరణం నెలకొందని డివిజన్ ఇన్ఛార్జ్ విపూది సూరిబాబు తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు కలిసి సూరిబాబు స్వయంగా వెళ్లి అందజేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇంటి వద్దకే అందిస్తున్నట్లు చెప్పారు. పేదల పక్షాన టీడీపీ ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ అబ్బు కురిషి, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, క్రయ విక్రయాలు, రవాణాని అరికట్టే చర్యల్లో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాలతో టెక్కలి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. పోలీస్ జాగిలం, కెనైన్తో అనుమానిత ప్రదేశాలు, రైల్వే స్టేషన్, ముఖ్య కూడలి, దుకాణాలు, వాహనాలు తనిఖీలు చేపట్టి
బస్ స్టేషన్లలో అనుమానం ఉన్న ప్రయాణికులు లగేజీ బ్యాగ్లు క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి ఇతర మత్తు పదార్థాలు అక్రమ రవాణా నిల్వలను గుర్తించేందుకు సోదాలు నిర్వహించి పటిష్టమైన చర్యలు చేపట్టారు. దుకాణాలు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టి గంజాయి అక్రమ నిల్వలు క్రయ విక్రయాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు జిల్లా పోలీసులు చేపడుతున్నారు. 21వ డివిజన్ బాకర్ సాహెబ్పేటలో మంగళవారం ఉదయం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ బూత్ ఇన్ఛార్జ్ లొట్టి సూరిబాబు పాల్గొని సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు పేదల పెన్నిదని చెప్పారు. పేదల కష్టాలను తెలిసిన నాయకుడిగా పెన్షన్ సొమ్మును పెంచినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కిషోర్, రాము, తెలుగుదేశం నాయకులు తదితరులు ఉన్నారు. విజయవాడ కేంద్రంలో భాజపా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ను శ్రీకాకుళం భాజపా నాయకులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి దుస్తలతో సత్కరించారు. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, జిల్లా పూర్వ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, అట్టాడ రవిబాబ్జీ, పూర్వపు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి నారాయణ, పైడి రాజారావు, యువమోర్చా అధ్యక్షులు బూరే నరేంద్ర చక్రవర్తి, టెక్కలి మండలం అధ్యక్షులు జర్జన రామ్జీ తదితరులు ఉన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటికి దశాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలు అంటే ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల బాటల నుంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తనింతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.